ప్రైజ్ ద లార్డ్. షాలోమ్. దేవుని పిల్లారా, మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అద్వితీయ శుభనామంలో ఈ కూడికను వీక్షిస్తున్న మీకందరికీ శాంతి సమాధానం కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో మరొకసారి మీ ఎదుటికి రావటానికి దేవదేవుడు చూపించిన కృపను బట్టి ఆయన నామాన్ని ఘనపరుస్తున్నాం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, కాలాలు మారినా యుగాలు మారినా మారని దేవుడు. మనుషులు అప్పుడప్పుడు మారిపోతూ ఉంటారు. సుఖము కలిగినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టచ్చు, కష్టం వచ్చినప్పుడు దేవా నీవు తప్ప మాకు వేరొక దేవుడు లేదు, వేరొక దిక్కు లేదు అని ప్రలాపించవచ్చు. మానవుని స్థితిగతులు అలాగుండొచ్చు. కానీ దేవుడు మాత్రం ఆయన చెప్పిన మాట తప్పడు, ఆయన ఇచ్చిన మాట నెరవేర్చేవాడు. ఆలస్యమైనప్పటికీ అలక్ష్యము చేయని దేవుడు మన దేవుడని మరొకసారి దైవజనుడిగా నేను మీకు తెలియచేస్తున్నాను. ఆయన ఉన్నవాడు అనువాడై ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. అందును బట్టి దేవదేవుని స్తుతించాలి. ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు మన మధ్యలో ఉన్న దైవజనరాలు రాణి తుకారాం గారు ఓ చక్కని పాట పాడి వినిపిస్తారు. ఆ తర్వాత దేవుని వాక్యంలోనికి వెళదాం. మరి ముఖ్యంగా అనేక మంది ప్రార్థిస్తున్నారు. ఈ కోవిడ్-19 వలన, ఈ కరోనా మహమ్మారి వలన ఎంతోమంది బాధపడుతున్నారు. అటు కుటుంబాల కొరకు ఉపవాస దినాలుండి కూడా కొంతమంది ప్రార్థిస్తున్నారు. వారందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మీరు కూడా ప్రార్థిస్తున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. ఇంకా ఆ కరోనానే కాదండి, ఆర్థికంగా అనేక మంది చితికిపోయిన దశలో ఉంటున్నారు. అట్టి వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. మానసికంగా బలహీనులుగా ఉంటున్నారు. అట్టి వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. అలాగే చేతి పనులు చేసుకునే వారి కొరకు మనం ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాం. కారణం ఏంటంటే బయటకు వెళ్ళటానికి పరిస్థితులు అనుకూలించట్లేదు. ఎక్కడికి వెళితే ఏ వ్యాధి వస్తుందో అనే భయాందోళనలో ప్రజలు ఉంటున్నారు. కాబట్టి వీరందరి కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. మేమైతే వారి కొరకు అనుదినము ప్రార్థిస్తూ ఉన్నాం. మా సంఘంలో అనేక మంది రోజువారీ కూలి పనులు చేసుకునేవారు, వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా ప్రార్థించండి. ఈ సమయంలో ఓ చక్కని పాట దైవజనరాలు పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. హల్లెలూయా. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తు చిన్నాను, నేను నీ తట్టు కనులెత్తు చిన్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, త్రోవ కానక తిరుగుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, త్రోవ కానక తిరుగుచున్నాను. కరుణించుమా యేసు, కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. గాయపడిన గొర్రెను నేను, బాగు చేయుమా పరమ వైద్యుడా. గాయపడిన గొర్రెను నేను, బాగు చేయుమా పరమ వైద్యుడా. కరుణించుమా యేసు, కాపాడుమా, నీ తట్టు కనులెత్తు చిన్నాను, నేను నీ తట్టు కనులెత్తు చిన్నాను.
ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను నేను నీ తట్టు కనులెత్తుచున్నాను పాప ఊబిలో పడియున్నాను లేవనెత్తుమా బాగు చేయుమా పాప ఊబిలో పడియున్నాను లేవనెత్తుమా శుద్ధి చేయుమా కరుణించుమా యేసు కాపాడుమా నీ తట్టు కనులెత్తుచున్నాను నేను నీ తట్టు కనులెత్తుచున్నాను ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లారా, ప్రార్థన చేసుకుని ఈ కొడుకును ప్రారంభించుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ సాయంకాల సమయంలో మరొకసారి నీ వాక్యాన్ని వివరించటానికి, ధ్యానం చేయటానికి మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యము నిధి వినుచున్న ప్రజలు నీ ప్రజలు నాయనా, నీ దాసుడినైనా నన్ను జ్ఞాపకం చేసుకోండి. నీవు పిలిచిన పిలుపును జ్ఞాపకం చేసుకుని నీ అభిషేకంతో మరొకసారి నింపమని మనం చేస్తున్నాం. అయ్యా, వినగలిగిన చెవులను, గ్రహించే హృదయాలను ప్రతి ఒక్కరికి దయచేయండి. సమస్తమైన విషయాల్లో నీ సహాయమును అనుగ్రహించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అద్వితీయ శుభనామములో గ్రీన్ వ్యాలీ సంఘపక్షముగా, గ్రీన్ వ్యాలీ మినిస్ట్రీస్ పక్షముగా, గ్రీన్ వ్యాలీ చర్చ్ సంఘ కుటుంబాల పక్షముగా మీకు శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. దేవుని సంఘమా, ఈ రోజున చాలామంది అలజడుల్లో, అననుకూలమైన పరిస్థితుల్లో, కృంగుదలలో ఉంటున్నారు. దేవుని లేఖనం ఏమి చెప్తుంది అని మనం పరిశీలించినట్లయితే దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడిద్ది. జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, శ్రమ దినమున నీవు కృంగిన ఎడలా నీవు చేతకాని వాడి వగుదువు. శ్రమ దినమున, కష్ట సమయములో, శ్రమలు మానవులకే వస్తాయండి. కష్టాలు మానవులమైన మనకే వస్తాయి. ఒక భక్తుడు చెప్పాడు, ఎడారిలో ఎస్క, అడవిలో ఆకులు, మానవునికి కష్టాలు సహజమంట. ఈ రోజున మనిషి గుర్తించగలిగి కూడా దేనికో తపన పడుతున్నాడు, లేని దాన్ని ఆశిస్తూ ఉన్నాడు. శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోతున్నాడు. మానవుని యొక్క మనస్తత్వం లేకపోతే నైజం ఎటువంటిదంటే, ఉన్నదాన్ని గుర్తించరు, లేని దాని కొరకు ఆశపడుతూ ఉంటారు. ఎవరైనా, ఇన్కేస్ నేనైనా, నాకున్న ఆ 2 సంఘాలు కాకుండా ఇంకో 4 సంఘాలు పెడితే బాగుండు, ఇంకొక 5 సంఘాలు పెడితే బాగుండు, 10 మంది సేవకులుంటే బాగుండు, 30 మంది సేవకులను పోషిస్తే బాగుండు అని నా తలంపు. దేవుడు అంటాడు, రే బాబు ఆగు, తగిన సమయంలో నేను ఇస్తాను, సామర్థ్యం ఇచ్చేవాడిని నేను కదా, నువ్వు దేనికి కృంగిపోతావు? ఓ పాస్టర్ గారు సాక్ష్యం చెప్తున్నారు.
తన జీవితంలో జరిగిన పెద్ద దైవజనుడు మదనపల్లి రాజశేఖర్ గారని, ఆ దైవజనులు చెప్పిన సాక్ష్యం నాకు ఒకసారి ఆలోచింపజేసింది. ఆయన ఒక సేవకుడిని నమ్మి ఒక సంఘాన్ని కట్టి, ఆ సంఘం అతనికి ఇచ్చి, బాబు ఈ సంఘానికి వచ్చే గొర్రెలను మీరు మేపండి అని చెప్పి అప్పగిస్తే, ఆ పాస్టర్ గారు ఆ సంఘంతో మమేకమై ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఆ చర్చి నాది, ఆ స్థలము నాది అని చెప్పేసి దైవజనులు రాజశేఖర్ గారి మీద కేసు పెట్టాడంట, పోలీస్ కేసు. అరే బాబు, సేవ మీద వచ్చిన డబ్బులతో ఆ చర్చి కట్టాము, ఆ స్థలము కొన్నాము, అయ్యా అది నాది అంటే, లేదు పాస్టర్ గారు, కరెంటు బిల్లులు, ఇంటి పన్ను అక్కడ ఉన్న పాస్టర్ గారి పేరు మీద ఉన్నాయి, మీరు ఎక్కడికి వెళ్ళినా మీ వల్ల కాదండి అని చెప్పేసి ఆ రాజశేఖర అయ్య గారిని ఆ పోలీసు వాళ్ళు దండించారంట, కోపడ్డారంట. ఇదేటయా అంత జ్ఞానం లేకుండా ఉన్నావా? ఈ రోజున అటువంటి కృంగుదలలు పరిచర్లో ఎన్నో, 1 కాదు 2 కాదు, ఆటుపోట్లండి పరిచర్యలో. కారణం ఏంటంటే, నేను చెప్తున్న మాట, నా అనుభవం ఏంటంటే, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల, ఆ రోజునే ఆ పాస్టర్ గారిని దైవజనుడు అనుకున్నాడంట. అయినా పాస్టర్ గారే, ఈయన పాస్టర్ గారే, కాకపోతే ఈయన కొద్ది సీనియర్ పాస్టర్. ఆయన మొన్న వచ్చి మోసం చేయటానికి ప్రయత్నం చేసిన పాస్టర్ గారు. నా దగ్గర కత్తి గనక ఉంటే చంపేసేవాడినండి. కానీ దేవుడే అతని మీద వెళ్లకుండా క్షమాపణ ఇచ్చేసాడు. ఆయన ఏమైనా భూమి మీద అనుభవించాడా అంటే లేదు. ఈ రోజున చాలామంది లేని దాని గురించి ఆశించి, ఆశపడి, పరుగెత్తి శ్రమలు కొని తెచ్చుకునేవారు కొంతమంది. అయితే జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, అబ్బాయి, శ్రమ దినమున, దుఃఖ దినమున నీవు కృంగిపోతావేమో. నీవు కృంగిపోతే, మదన పడితే, నీ ఆత్మ కృషించిపోతే నువ్వు చేతగాని వాడితో సమానంరా. ఈ రోజున చాలామంది మేమేమైనా ఆ గొడవలు జరిగినప్పుడు, అంటే పల్లెటూరులో ఎక్కువగా వినపడే మాట, మేమేమైనా చేతగాని వాళ్ళమా? చేతులు గాజులు వేసుకుని ఉన్నామా? ఆడు 2 మాటలు అంటే నేను 4 మాటలు అన్నా, వాడు 1 దెబ్బ కొడితే వాడు 2 దెబ్బలు కొడితే నేను 1 దెబ్బ అయినా కొట్టలేనా అని చెప్పి పౌరుషాలకి, పంతాలకి వెళ్ళే గొడవల్ని నేను చూశాను. అది ఊరు పెద్దల వరకు వెళ్ళి, పెద్దలు తీర్చలేకపోతే పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి, పోలీసులు ఇద్దరి మీద, 2 పార్టీల మీద కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్క సమస్య అంతే, చిన్న లోబడేతనం లేకపోతే, అయిపోయింది, ఏదో అయిపోయింది, సమాధాన పడదాం అన్న ఉద్దేశం లేకపోతే భయంకరమైన కీడులు అనుభవించవలసి వచ్చింది. ఎక్కడ నీవు ప్రతాపం చూపించాలో, ఎక్కడ రోషం కలిగి ఉండాలో అక్కడ రోషం కలిగి ఉండాలి. ఎక్కడ విధేయత చూపించాలో, ఎక్కడ లోబడాలో అక్కడ లోబడాలి. పౌలు గారు చాలా జ్ఞానం కలిగిన వాడు, తత్వవేత్త. సౌలుగా పేరు కలిగిన ఆయన రీసెర్చ్ స్కాలర్. గమానియేలు అని ఆయన దగ్గర విద్య నేర్చుకున్న ఆయన ఒక మత ఛాందసవాదముతో, నా మతము గొప్పది అన్న ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరిని బాధ పెట్టడం, ఖైదు చేయటం, జైళ్ళల్లో వేయటం, వారిని హింసించటం జరిగింది. కానీ దేవుడు దర్శించినప్పుడు, దేవుడు ఒక్కసారిగా ఎన్కౌంటర్ చేసినప్పుడు, అంత చదవరి కూడా నా జ్ఞానము ఒట్టిదే అన్నాడు. జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని ఎన్నుకున్నాడు, అందులో నేను ఒకడిని అన్నాడు. ఇంత జ్ఞానం పొందావు కదా సౌలా,
పౌలుగా మార్చబడ్డావు కదా, గమానియేలు పాదముల యొద్ద నువ్వు నేర్చుకున్నావు కదా, ఏంటయ్యా ఈ రోజున అంటే ఆయన ముందు నేనే పాటివాడిని అన్నాడు. అంతే. పాపుల్లో ప్రధాన పాపిని అన్నాడు, హింసకుడను దూషకుడను అన్నాడు, హానికరుని తన సాక్ష్యం తాను చెప్పుకుంటున్నాడు. ఈ రోజున శ్రమ ఎటు నుండైనా నీకు రావచ్చు. ప్రభు కొరకైతే సంతోషించు. ప్రభు కొరకు శ్రమ పడుతున్నావా, ఆనందించు. ఈ భూమి మీద శ్రమ పడటానికి నిన్ను నన్ను ఎన్నుకున్నాడేమో దేవుడు, ఏర్పాటు చేసుకున్నాడేమో ఆయన ఉద్దేశాలు. కానీ శ్రమ వచ్చింది కదా అని నీవు కృంగిపోవద్దు. ఇస్సాకు తన తండ్రి అబ్రహాముతో వెంచిన బావులను పూడ్చివేశారు. పూడ్చివేసినప్పుడు వాటిని మరలా ఇస్సాకు తవ్వటం మొదలుపెట్టాడు. తవ్వే వరకు ఆ ఊరోళ్ళందరూ ఊరుకున్నారు. తవ్విన తర్వాత మంచి నీరు పడగానే ఆ ఊరోళ్ళందరూ వచ్చేసారు, ఇది మావి. ఆ బావులకు జగడము అని పేరు పెట్టాడు. ఏమండి, ఆ బావులు మంచి నీరు పడింది, మంచి జల. ఇప్పుడంటే బోరు బావులు వచ్చినాయండి, మోటార్లు వచ్చినాయండి. ఆ రోజుల్లో బావులే ఒక గ్రామానికి కానీ ఒక పట్టణానికి కానీ అవి దాన్ని ఏమంటారంటే మూలాలు, లేకపోతే ఆధారమైనవి. ఆ నీటి జలలే ఆధారమైనవి. అక్కడి నుండి వెళ్ళిపోయి మరొక చోట తవ్వాడు, అక్కడ మంచివి పడ్డాయి. దేనికి ఈ మాట చెప్తున్నంటే, ఇస్సాకు కృంగిపోలేదు. ఇంతమంది వచ్చేసారేంటి, ఇదేంటి, నా తండ్రి తవ్వించిన బావులు కదా, మొన్నేసి పూడ్చేశారు కదా, మరలా నేను తవ్వాను కదా, అయ్యో ఇదేంటి అని విడిచిపెట్టలేదు. కానీ తన ప్రయత్నాన్ని మరొక చోట ప్రయత్నం చేశాడు. దేవుని ప్రియులరా, బైబిల్లో చరిత్రలో ఎంతోమంది ఎన్నో మనం చూడగలిగితే, ఇశ్రాయేలీలకు రాజు అయిన సౌలు దావీదును తరుముతున్నప్పుడు ఎక్కడ కృంగుదల లేదండి, ధైర్యంతోనే ఉన్నాడు. ఈరోజు నేను చెప్పాలి అనుకుంటున్న మాట, ఈ రోజున ఏ సమస్యను చూసి, ఏ రోగమును చూసి, ఏ వ్యాధిని చూసి కృంగిపోతున్నావో నాకైతే తెలియదు. కానీ ప్రభు చెప్తున్న మాట, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం మనం చదివినట్లయితే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తెదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవుని సంఘమా, ఈ భూమి మీద మనకి కొంత శక్తి, ఆరోగ్యం ఉన్నంత వరకు నాకెదురు లేదు, నన్నెవరు ఎదిరించేది అని విర్రవీగుతాం. నన్ను నేను కూడా కలుపుకుంటున్నాను, విర్రవీగుతాం. కొద్దిగా అనారోగ్యం రాగానే, కొందరు మనల్ని చిన్న చూపు చూడగానే, కొందరు మనల్ని పక్కన పెట్టగానే మనసు తట్టుకోలేదు. ఈ భూమి మీద సంగతి నేను చెప్తున్నాను సుమా. యెహోవా కొరకు ఎదురు చూచినప్పుడు, దేవుని వైపు మనం చూచినప్పుడు బలం పొందుతాం. అందుకనే ప్రవక్త అయిన యెషయా అంటున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. శుభకార్యాల్లో పక్కన పెట్టేస్తారు మనల్ని. వీళ్ళు క్రిస్టియన్స్ అండి, నలుగురిలో చెప్పుకోవటానికి అవమానం. వీళ్ళు పేదవాళ్ళు అండి, వీళ్ళని పిలిస్తే మనకేం వస్తుందండి? 116 కూడా చదివించరు. 1116 కాదు,
116 కూడా చదివించరు. వీళ్ళ వలన మనకేం ఉపయోగం ఉండదు. వీళ్ళని పిలిచిన ఒకటే, పిలవపోయిన ఒకటే. రెండవది, వాళ్ళ పద్ధతుల్లో బొట్టు పెట్టుకోమంటే బొట్టు పెట్టుకోరు. వీళ్ళని పిలిస్తే నలుగురిలో అవమానం. ఇవన్నీ మనకి మానసికంగా కృంగుదలను కలుగు చేస్తాయి. కానీ దేవుని వైపు చూసినప్పుడు ఎక్కడైతే ఘనహీనంగా మనం ఎంచబడ్డామో, ఎక్కడైతే తృణీకరించబడ్డామో, ఎక్కడైతే తోలనాడబడ్డామో, అక్కడే ప్రభువారు మనల్ని హెచ్చిస్తారు. కారణం, మనము చూసేది జీవము గల దేవుని వైపు. తనతో ఉన్న 600 మంది సేవకులు, పనివారు దావీదును రాళ్ళు తీసుకుని కొట్టడానికి ప్రయత్నం చేశారు. వీళ్ళు వేరొక చోటకు వెళ్ళినప్పుడు వారి పిల్లలను, భార్యలను అందరినీ కూడా బందీలుగా చేసి వారికున్న సమస్తాన్ని దోచుకుని వెళ్ళిపోయారు. వచ్చి చూడగానే ఏడుపులు మొదలుపెట్టారు. మామూలుగా కాదు. ఎంత ఏడుపులంటే, మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. 30వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చదివినట్లయితే చూద్దాం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి. అబ్బా, గొప్ప మాట అండి. ఈ రోజున ఈ మాట మీకు ధైర్యాన్ని కలిగించాలి. మనుషుల వైపు చూస్తే, అరే మొన్నటిదాకా అప్పుల పాలైన వాళ్ళు, మీరు శ్రమల పాలైన వాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవారు, నేను మిమ్మల్ని ఆదరించాను, ఇదిగో నేను తినే ఆహారం మీకు పెట్టాను, నేను తినే కోడి కూర మీకు పెట్టాను, నేను తినే పప్పుచారు మీకు వేసాను, ఇప్పుడు నా మీదే నన్ను చంపటానికి రాళ్ళు ఎత్తుతారా అనాలి మనుషుల వైపు చూస్తే. కానీ దావీదు అలాగేమీ అనలేదు. దావీదు తన దేవుడైన యెహోవాని బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. కృంగిపోలేదు. వీళ్ళందరూ 600 మంది ప్రజలు ఎవరయ్యా అంటే, ఇదిగో ఇబ్బందుల్లో ఉన్నవారు, శ్రమల్లో ఉన్నవారు, ఆర్థికంగా చితికిపోయిన వారు ఆయన వెంబడించారు. 20వ అధ్యాయము మనం చదివినట్లయితే, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఒకసారి చూడండి. 22వ అధ్యాయము 2వ వచనం. రెండవ వచనం. మరియు ఇబ్బంది గలవారును, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా నుండిన వారందరూ అతని యొద్ద కూడుకొనగా, అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ మంది 400 మంది వచ్చిరి. అప్పటికి 400 మందే, ఆ తర్వాత 600 మంది అయ్యారు. చూడండి, దేవుని వాక్యం చెప్తుంది చాలా స్పష్టంగా, ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకొనిన వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ అతని యొద్ద కూడుకొనగా, అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది కూడి వచ్చిరి. 400 మంది వచ్చి ఉన్నారంట. అతన్ని వెంబడిస్తున్నారు. 400 మందికి రోజుకి 2 ఇడ్లీలు చొప్పున ఉదయం పూట పెడితే ఎంత అయిద్దండి? ఏమండి, ఒకసారి ఆలోచించండి.
2 ఇడ్లీయే, మహా బలిసినోడు అయితే 4 ఇడ్లీ తింటాడు. ఒక క్రమశిక్షణ అయితే మధ్యాహ్నం పూట భోజనం, రాత్రికి డిన్నరు, కావలసిన వాళ్ళకు మందు, నాటు సారా విప్పసారో ఏముండేదో మనకు తెలీదు. వాళ్ళందరినీ సాకటం అంటే సామాన్యమైన విషయమా? ఇంతమంది దావీదును రాళ్ళు తీసుకుని కొట్టడానికి మొదలు పెట్టారంట. వారి ప్రాణము విసిగి, దేవుని వాక్యం చెప్తుంది, అక్కడ అమాలేకీలు వారి మీద దండెత్తి వారి బిడ్డలను, వారి కలిగిన సమస్తాన్ని కూడా దోచుకుని వెళ్ళిపోయారు. ఆ కారణాన్ని బట్టి దావీదుతో ఉన్నవారు దుఃఖపడ్డారు, ఏడుస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు. అరే, ఇదంతటికి కారణం దావీదేరా, ఏం చేద్దాం, ఏం చేద్దాం, ఏం చేద్దాం, ఏం చేసేదా ఉంది, మనకు ఆచారం ఉంది కదా, రాళ్ళు తీసుకుని చంపేద్దాం. అందరూ ఒక మాట మీదకి వచ్చేసారు. దావీదైతే తన దేవుడైన యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈ రోజున ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నావో నాకైతే తెలీదు. నీవు ధైర్యం పొందాలి. కిడ్నీలు 2 ఫెయిల్ అయిపోయినా ధైర్యంగా ఉండు. బ్రతుకున్నంత కాలం దేవుణ్ణి స్తుతించు, దేవుని నామాన్ని మహిమపరచు. గోపాలపట్నంలో ఒక కుటుంబం ఉందండి. సువర్ణరాజు గారని వాళ్ళ నాన్నగారు, అతను వెబ్సైట్ డిజైన్ చేసే ఉద్యోగం అన్నమాట. అంటే ఆ మల్టీ ఏదో మొత్తానికి వెబ్సైట్లు డిజైన్ చేస్తారు సువర్ణరాజు. వాళ్ళ నాన్నగారి కొరకు దాదాపు మేము 2 సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నాం. డయాలసిస్ అవుతుంది. ఎంత ఇబ్బందో. డయాలసిస్ అయినప్పుడు వాళ్ళ నాన్నగారు చాలా నీరసం అయిపోతారంట. ఎంత నీరసం అంటే మరి ఇంక నోటితో చెప్పలేం. కానీ వారితో దేవుడు ఉన్నాడు. సహిస్తున్నారు, దేవుని ప్రభువును స్తుతిస్తున్నారు. ఎంత కష్టమైనా ఆ తండ్రి కొరకు వాళ్ళు ఏమి చేయటానికైనా సిద్ధం. 3 అన్నదమ్ములండి. ఆ 3 నేను ఎరుగుదును. అందుకనే నేను ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. యవ్వన బిడ్డలు, మంచి సాక్ష్యము కలిగిన వారు. ఆ కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. 2 కిడ్నీలు ఫెయిల్, డయాలసిస్ అవుతుంది 2 సంవత్సరాల నుండి. నాకు తెలిసి 2 సంవత్సరాలు అయినా ఏనాడు తమ తండ్రితో మేము ఇంత ఇబ్బంది పడ్డామని ఎప్పుడు చెప్పలేదండి. కారణం, వాళ్ళు దేవుణ్ణి కలిగిన వారు, యేసు క్రీస్తు బిడ్డలు, యేసు రక్తంలో కడగబడిన వారు. ఈ రోజున చిన్న సమస్య వస్తే మనము దేవుణ్ణి, ఎక్కడున్నాడండి దేవుడు, ఏం చేస్తున్నాడండి, అసలు చూస్తున్నాడా మా వైపు అంటాం. కానీ ఈ రోజున దేవుడు తన వాక్కు చేత నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. అమ్మాయికి సంబంధం రాకపోతే చాలామంది బాధపడిపోతారు. అబ్బాయికి ఉద్యోగం రాకపోతే సహజ ఈ 2020వ సంవత్సరంలో జరిగిన సంఘటనలు నేను చెప్తున్నాను. ఈ 2020వ సంవత్సరంలో జరిగిన సంఘటనలు నేను చెప్తున్నాను. అమ్మాయికి పెళ్లి కుదరట్లేదు పాస్టర్ గారు, ఏం చేయమంటారు? ప్రభు మీద నమ్మకం ఉంచండి, దేవుడు కార్యం చేస్తాడమ్మా. ఏమోనండి, మాకైతే నమ్మకం లేకపోతే ఇంకా దేనికి? మా అబ్బాయికి ఉద్యోగం రావట్లేదు పాస్టర్ గారు. వస్తుందమ్మా, ప్రయత్నం చేయండి, కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయండి. వాడు చేయడంటండి, వాడు చేయకపోతే నేను చేయాలి. ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ నేను రాసి ఏమండి నేను ఉద్యోగం సంపాదించాలి. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప తలాంతు దేవుని పరిచర్య చేయటం, యేసు క్రీస్తు వారిని సువార్త ప్రకటించడం గొప్ప తలాంతు మాకు ఇచ్చాడు. దీన్ని విధులు పెట్టేసి వాళ్ళ ఉద్యోగాల కొరకు ఎక్కడ డబ్బులు తక్కువ అయ్యి సెంటర్లు ఉన్నాయో, కోచింగ్ సెంటర్లు, వాటన్నిటికీ వెళ్ళి మేము అడిగి వాళ్ళని జాయిన్ చేయాలి. ఆడు కూడా సరిగ్గా వెళ్ళడం.
దేనికి ఈ మాట చెప్తున్నాంటే, ప్రభువు మీద నమ్మకం లేకపోతే ఇటువంటి అవిశ్వాసపు మాటలు మన నోటి వెంబట వస్తాయి. దావీదుతో ఉన్న వారందరూ కూడా దావీదుకి యాంటీ అయిపోయారు, వ్యతిరేకం అయిపోయారు. కానీ దావీదు మాత్రం దేవుడికి వ్యతిరేకం అవలా, దేవుని మీద ఆశ కలిగి ఉన్నాడు. తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈ రోజున ఈ కరోనా కాలంలో, కరువు కాలంలో, కష్టకాలంలో, శ్రమ దినములా నీవు ప్రభు మీద ఆనుకుంటున్నావా? లేదండి, మేము తట్టుకోలేకపోతున్నామండి అంటే ప్రభువుకి అప్పగించుకో. యేసు ప్రభు వారు 5,000 మందికి ఆహారం పెట్టాడు, 4,000 మందికి ఆహారం పెట్టాడు. అయినా ఈయన మాకొద్దు అన్నవాళ్ళే ఎక్కువ. ఈయన్ని సిలువ వేడి అని కేకలు వేసిన వారే ఎక్కువ. వారి కేకలే గెలిచెను అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ రోజున దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, మర్చిపోవద్దు. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడివైపోతావు, జాగ్రత్త. ఈ సమస్యలు తాత్కాలికమైనవి, పర్మనెంట్గా ఉండిపోయే కాదు. కానీ దేవుడు యుగ యుగములు నీ మరణపు గోతి వరకు ఆయనని చేపట్టి నడిపించేవాడు. ఈ మాటలు మీకు ఆశ్చర్యంగా ఉండవచ్చు. ఈ రోజున దేవుని ప్రియులారా, దైవజనుడిగా నేను మీకు తెలియచేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు ఓ చోట ఓ మాట మాట్లాడతాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూద్దాం. చాలామంది భక్తులు ఉన్నారు, వారందరినీ మనం ఇప్పుడు ఈ తెర మీదకి తీసుకుని వస్తే సమయం పరిగెడుతూ ఉంటుంది. కాబట్టి కొద్దిమందినే నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం మనం చదివినట్లయితే, అంటే 17వ వచనం నుండి కంటిన్యూగా 20వ వచనం వరకు ఉంటుందండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహదైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సును అనుగ్రహించునట్లు నేను నా ప్రార్థన యందును మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. దేనికి? ఈ ప్రజలకు ఈ యుగ దేవత వారి మనోనేత్రాలకి గ్రుడ్డితనము కలుగచేసి దేవుని యొక్క జ్ఞానమును అవగాహన చేసుకొనివ్వకుండా ప్రజలను మభ్యపరుస్తూ, ప్రజలను తప్పుదారి పట్టిస్తూ, ఇదే నా జ్ఞానము, ఇదే నాకు నేను నేర్చుకున్నదని విర్రవీగతనాన్ని అవలంబింప చేస్తున్నాడు. పౌలు గారు అంటున్నారు, దేవుని యొక్క ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహదైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో, ఇవన్నీ కూడా మనం గుర్తించగలగాలని పౌలు గారు తన ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రభు సన్నిధిలో యాచిస్తున్నాడండి. ఎట్టిదో
ఆ మరణము నుండి ప్రభు యొక్క శక్తి పొందుకుని పునరుత్థానుడైన ఆ యేసును మనం జ్ఞాపకం చేసుకుంటే అసలు మనం కృంగుదల రాదండి, కృంగుదల రాదు. ఈ పత్రికలన్నీ రోమా సైనికులు చెరసాల్లో ఉంచినప్పుడు, ఆయన్ని బంధించినప్పుడు వ్రాయబడిన పత్రికలు ఇవి. శరీరాన్ని అయితే బంధించారు కానీ తన ఆత్మను బంధించలేకపోయారు. శరీరాన్ని అయితే హింసించగలిగారు కానీ, ఒక చోట బంధించగలిగారు కానీ తన ఆత్మను మాత్రం ఎవ్వరూ కూడా టచ్ చేయలేకపోయారు. ఈ రోజున ప్రభువును వెంబడిస్తున్న దేవుని ప్రియులారా, దేవుని సంఘమా, ఈ మాటలు వింటూ ఆత్మీయ బలం పొందటానికి ఇష్టపడుతున్న దేవుని ప్రియులారా, నా సహోదరి సహోదరులారా, నీవు నీ ఇంటి యొద్దే బంధించబడిపోయాను అనుకుంటున్నావేమో. నీ ఆత్మ సిద్ధమే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటానికి. నీ ఆత్మ సిద్ధమే నీ ఫోన్ తీసుకుని నీ స్నేహితుడిని బలపరచడానికి. నీ ఆత్మ సిద్ధమే ఇతరులతో మాట్లాడి ఆత్మీయ బలమును పంచటానికి. నీవే కృంగుదలగా ఉంటే, నీవే నిరాశలో ఉంటే ఎవరు నిన్ను బలపరుస్తారు? ఎవరు నిన్ను లేవనెత్తుతారు? ఆ మహదైశ్వర్యం నువ్వు పొందుకొనవలెనని వాక్యం చెప్తూ ఉంటే, ఆయన మహాశక్తి, ఆయన బలాతిశయములు ఎట్టివో వాటన్నిటినీ ఎవరు గుర్తించగలుగుతారు? పౌలు గారు గుర్తించగలిగారు కాబట్టి అది మనము పొందుకోవాలని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ రోజు కూడా ఈ గ్రీన్ వ్యాలీ ఛానల్, ఈ గ్రీన్ వ్యాలీ చర్చి మినిస్ట్రీస్ పక్షముగా మీకు తెలియచేస్తున్న ఈ మాటలు మీ కొరకే. ఆయన బలాతిశయము చూడండి మరొకసారి. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన తెలుసుకోవటానికి మనస్సు కావాలి, హృదయం కావాలి. కొంతమంది చర్చిలోనే ఉంటారు యవనస్తులు. ఈ మాట చెప్తున్నానని మీరు బాధ పెట్టుకోవద్దు, నా మీద ఆయాసాన్ని పెట్టుకోవద్దు. నేను చూసి నీ చెప్తున్నాను. వెనకాల కూర్చున్న యవనస్తురా అంటారు. తాము ఫోన్ తీసుకుని చాటింగ్ చేస్తూ ఉంటారు. కారణం, మనిషి ఇక్కడే ఉంటాడు, మనుషులు ఇక్కడే ఉంటారు, వారి మనసు మాత్రం ఎక్కడెక్కడో పరిపరి విధాలుగా తిరుగుతూ ఉంటుంది. దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్చుకునేవారు అలాగే ఉంటారా? ఒకప్పుడు పూర్వం ఏం చెప్పేవాళ్ళు తెలుసా? ఉట్టి మీద పాలు పెట్టానో లేదో, పిల్లి ఏమన్నా వచ్చిద్దేమో, కూరలో మూతి పెట్టిద్దేమో, కుక్క ఏమన్నా ఆ దొర్లించేసిద్దేమో. అప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం అటువంటి మాటలు. ఈ రోజున సెల్ ఫోన్ వారిని తారుమారు చేసేసింది. వారి జీవితాలకు ఉపయోగపడవలసిన టెక్నాలజీ వారి జీవితాన్ని పతనం వైపు నడిపిస్తుందేమో. జాగ్రత్త. ఈ మాటలు మనకు కాదా? ఈ మాటలు పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన మాటలు ఈ రోజున మనకు కాదా? మనకని విశ్వసిస్తే మనం దృఢమైన నిశ్చయత కలిగి ఆయన కృప, ఆయన శక్తి కలిగిన మహదైశ్వర్యం పొందుకుంటాం. మనం ఏనాడు కూడా చింతించం ప్రియులారా. నేను 12వ తారీఖు వరకు కూడా ఇంటద్ది కట్టలేకపోయాం. ఈ నెలలో ఎక్కడికి పరిచర్యకి వెళ్ళా. ఈ మాటలు ఆన్లైన్లో మీకు తెలియచేస్తున్నాను. ఈ మాటలు అనేక మంది వింటున్నారు. 10వ తారీఖు మేము ఇంటద్ది ఆన్లైన్లో వేసేయాలి. చేయి తిరగలా.
నా చేతులు నిండుకున్నాయి అంటే బాగుండదేమో, కానీ ప్రార్థన చేస్తున్నాం. ఆదివారం 12వ తారీఖు ప్రభువారి సన్నిధిలో ప్రార్థన చేయటం తప్ప మేము ఏమీ చేయలేం. ఎవరిని కూడా, అమ్మా మాకు ఈ అవసరత, మీరు ఈ నెల ఇంటది కట్టండి, అమ్మా మీరు ఈ నెల టెలిఫోన్ బిల్లు కట్టండి, ఈ నెల కరెంటు బిల్లు కట్టండి అని ఎప్పుడు అడగలేదండి. మా విశ్వాసులు ప్రేరేపణ కలిగి, అయ్యగారు ఈ నెల ఎప్పుడు 150-200 వచ్చేది, ఈ నెల ఏంటండి 400 వచ్చింది, అయినా మేము కట్టేస్తాం పాస్టర్ గారు, పర్వాలేదు అని చెప్పి ఒక సహోదరి ఆ బిల్లు తీసుకుని ఈ సేవా కేంద్రానికి వెళ్ళిందంట. మీ సేవా కేంద్రం, ఈ సేవా కేంద్రం బిల్లు కట్టడానికి, వాళ్ళ కరెంటు బిల్లుతో పాటు మాది కూడా కడదామని. చర్చి కరెంటు బిల్లు అండి. వాళ్ళు అన్నారంట, అమ్మా ఇంకా దీనికి టైం ఉంది, లేకపోతే డబ్బులు ఆల్రెడీ కట్టేశారమ్మా అని చెప్పారంట. ఆఖరి రోజు వచ్చేసింది, పాస్టర్ గారు కట్టారు లేదో అని చెప్పేసి ఆ సహోదరి ఆతృతగా వెళ్ళి వాళ్ళ బిల్స్తో పాటు ఈ బిల్లు కూడా కట్టడానికి మొదలు పెడితే ఆయన అన్నంట, కట్టేశారమ్మా ఎవరో అన్నారంట. మా దగ్గరికి వచ్చి చెప్తే, అమ్మా పెద్దబాబు కట్టేసి ఉంటాడమ్మా, మీరేం చింతించొద్దు. మేము ఏనాడు ఎప్పుడు కూడా మా అవసరాల కొరకు ఎప్పుడు చేయి చాపలేదు. ప్రభు అవసరాల కొరకైతే ప్రభు యొక్క మహదైశ్వర్యం మీరు పొందుకోవాలి కాబట్టి, ప్రభువు మిమ్మల్ని దీవించాలి కాబట్టి, అందుకని మేము అనౌన్స్ చేస్తాం, ప్రకటిస్తాం. ఎవరు స్పందిస్తే వాళ్ళు దీవెన పొందుతారు. వాస్తవం అండి. నేను 13వ తారీఖు ఉదయం వాళ్ళ అకౌంట్లో డబ్బులు కట్టడం జరిగింది. దేవుని మహాకృప, దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున 14వ తారీఖు మా ఓనర్ గారు ఎప్పుడు కూడా ఏ మాట అనరు. ఈరోజు 15వ తారీఖు 2 రోజులు అయిపోయింది. దేనికి ఈ మాట చెప్తున్నానంటే, మనం ఎవరి దగ్గర తల వంచనివ్వడు దేవుడు, ఆయన పని మనం చేస్తున్నాం. ఈ రోజున ఈ విశాఖపట్నంలో దాదాపు అన్ని ప్రాంతాలు కూడా కంటోన్మెంట్ జోన్. మా విశ్వాసులందరూ కూడా రెడ్ జోన్లో కొంతమంది, కంటోన్మెంట్ జోన్లో కొంతమంది దేవుని మందిరానికి రాలేని స్థితి. అయినా ప్రభు మమ్మల్ని విడిచిపెట్టలేదండి. నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, అయ్యో ఈ నెల ఎలాగా అని కృంగుదల లేదు. దేవునికి అప్పగిస్తాం. పేతురు చెరసాల్లో ఎలాగ ప్రశాంతంగా పడుకునున్నాడో అదే ప్రశాంతత మాది కూడా. కారణం, ప్రభు పిలిచాడు మమ్మల్ని, ప్రభువే చేసుకుంటాడు, తన కార్యం తానే జరిగించుకుంటాడు. మేము నిలబడటం వరకే. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న దేవుని ప్రియులారా, దేవుని అభిమానులారా, చిన్న శ్రమ రాగానే అమ్మో తల్లడిల్లిపోతున్నారేమో, అయ్యో అంటున్నారేమో, దేవుడా అంటున్నారేమో, ఏ మాట అంటున్నారో నాకైతే తెలియదు. కానీ దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు, క్రొత్త బలం పొందుతారండి. ఆయన యందు నమ్మకం ఉంచిన వారు ఉదయించు సూర్యుని వలె బలము కలిగి ఉంటారంట. ఈ రోజున నీవు ఏ స్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు. దైవ వర్తమానం వింటున్న నీవు దేవుని మీద ఆధారపడితే నిశ్చయముగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు.
ఏ విషయంలోనూ చింతించవద్దు. లూకాసు వార్త 6వ అధ్యాయంలో చాలా చక్కగా ఉంటుంది. ఏ విషయంలో కూడా మీరు చింతించవద్దు. చింతించడం వలన మూరుడు ఎక్కువ కాలేరు. నల్లదాన్ని తెలుపు చేయలేరు, తెల్లదాన్ని నలుపు చేయలేరు. ఏ విషయంలో కూడా అనారోగ్య విషయం చింతించవద్దు. ఆర్థిక ఇబ్బందా చింతించవద్దు. చేతి పనులు లేవా చింతించవద్దు. జీతం సరిగా రావట్లేదా చింతించవద్దు. ఉద్యోగంలో ఒడిదుడుకులా చింతించవద్దు. ప్రభు మీద నీ మనసు పెట్టు. పిల్లలకి అనారోగ్యమా చింతించవద్దు. ప్రభువుకి అప్పగించండి. ఓ తల్లి, మా సంఘంలో ఉన్న ఒక తల్లి, యవనస్తుడైన కొడుకు తాగేసి రాత్రి 11-12 గంటలకి పక్కింటి తలుపులు కొడుతూ ఉంటే ఈమెకి చాలా బాధ వేసింది మనసులో. పక్కింటి తలుపులు కొడుతున్నావేంట్రా అంటే, మా నీళ్ళు అనుకుని తలుపు కొట్టేశానులేమ్మా అన్నాడంట. అలాగా 2-3 సార్లు. తాగితే తెలియదు కదండి, ఎక్కడ పడిపోతారో తెలీదు, ఏం తింటారో తెలీదు, ఏ కుక్కలు వచ్చి నాకుతాయో తెలీదు, ఏం తింటున్నారో కూడా వారికి తెలియని పరిస్థితి. ఇంటికి వచ్చి ఆ పక్కింటి వాళ్ళు తలుపు కొడుతుంటే వాళ్ళు 2-3 సార్లు తల్లిగారికి కంప్లైంట్ చేశారు, మీ పిల్లాడు వచ్చి అల్లరి చేస్తున్నాడు మా ఇంటి ముందు రాత్రి 11-12 గంటలకని. ఆ తల్లి ఏడ్చి ఆ బాబు తందంట, రేయ్ నువ్వు తాగితే తాగావు కానీ ఇంటికి వచ్చి తలుపు కొట్టు, అంతేగాని నువ్వు ఆ పక్క ఈ పక్క వాళ్ళ తలుపులు కొట్టమా. కానీ మత్తులో ఏం తెలిసింది? తెల్లారి మత్తు దిగిన తర్వాత చెప్పిందంట, రేయ్ నువ్వు తాగుడు మానకపోతే ఏసైకి అప్పచెప్తానందంట. వాస్తవం నేను చెప్తున్నానండి. ఏసయ్యకు నిన్ను అప్పగించేస్తాను, తర్వాత నీ ఇష్టం. అమ్మా, నాన్నకు అప్పగించినా పర్లేదు, ఆయన కూడా తాగుపోతాడు కాబట్టి ఏసైకి అప్పగించమాకే అన్నాడంట. నువ్వు చేయవలసిన పనులు నువ్వు చేయట్లా. ఏదో కొద్దిగా తాగి ఇంటికి వస్తే తిండి పడుకో, నీ కష్టం నాకు తెలుసు, దూరం వెళ్తావు. ఏసైకి అప్పగిస్తానంటే ఆ రోజు నుండి దేవుని పిల్లారా తాగుడు మానేశాడండి. ఆ సహోదరి మందిరంలో సాక్ష్యం చెప్పింది, అందుకని నేను ఎరుగుదు, అది నా మనసులో రికార్డ్ అయిపోయింది. ఈరోజున ఓ తల్లిదండ్రులారా, మీ పిల్లల కొరకు మీరు కన్నీరు కారుస్తున్నారా? యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు కాదు మీ కొరకు, మీ పిల్లల కొరకు కన్నీరు కార్చండి యేసు ప్రభు వారు చెప్పారు. మా పిల్లలు తాగుబోతులు అయిపోయారండి, మా పిల్లలు మా మాట వింటలేదండి, మా పిల్లలతో మేము మాట్లాడలేకపోతున్నామండి, వాళ్ళు చదువుకున్న వాళ్ళు కదండి, వాళ్ళు మమ్మల్ని తీసి అవతల పడేస్తున్నారండి, నీకేమి తెలియదు నార్మోయ్ అంటున్నారు. అయ్యగారు ఏం చేయమంటారు? యేసయ్యకి అప్పగించేయండి, యేసయ్య హస్తాలకు అప్పగించేయండి, ఆయనే చూసుకుంటాడు. ఆయన చూసుకుంటే మీరు భద్రంగా నిశ్చంతగా ఉండొచ్చు. నీ బిడ్డల కొరకు నువ్వు కన్నీరు కార్చటమే, ప్రార్థన చేయటమే, మొరపెట్టటమే. వారు మారు మనసు కొరకు, రక్షణ కొరకు కన్నీరు కార్చాలి. మా సంఘంలో కొంతమంది యవ్వన బిడ్డల కొరకు మేము ప్రతి శుక్రవారం కన్నీరు కారుస్తామండి. మంగళవారం దేశ విదేశాల్లో ఉన్న స్వదేశీ భక్తుల కొరకు, విదేశీ భక్తుల కొరకు, ఉద్యోగాల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం ఇతర దేశాల్లో అక్కడ ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్న వారి కొరకు, స్త్రీల సమాజముగా అనేక మంది కొరకు మేము శుక్రవారం ప్రార్థన చేస్తాం. బుధవారం కాటేజ్ ప్రేయర్స్. ఎక్కడైతే ప్రార్థన జరిగిద్దో ఆ చుట్టుపక్కల 100 కుటుంబాలు రక్షణ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఆ 100 కుటుంబాలు 1000 కుటుంబాలకు సువార్త చెప్పాలి. ఆ ఒక్క కుటుంబం 100 కుటుంబాలకి సువార్త ప్రకటించేలాగా ఉండాలి. మా దర్శనం అది. సువార్త అంటే యేసుక్రీస్తు మాట, ఆయన ప్రేమ కలిగిన వాడమ్మా, ఆయన నమ్మండి, అంతే. అదే సువార్త. మీకు మేలు జరిగిద్ది, అంతే.
మీ బిడ్డల కొరకు కన్నీరు కార్చే అనుభవం నీకుండాలి. శుక్రవారం ఉపవాస ప్రార్థన సంఘాలన్నిటి కొరకు. కొంతమంది దైవజనులు నిజముగా పరిచర్య చేస్తున్న దైవజనుల కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఆన్లైన్లో, టీవీల్లో, అలాగే ఆ యూట్యూబ్ ఛానల్స్లో, ఆ రేడియో ప్రసంగికుల కొరకు, టీవీ ప్రసంగికుల కొరకు మేము వారి పరిచర్ల కొరకు, నిజంగా దేవుని కొరకు నిలువబడిన ప్రతి సేవకుని కొరకు మేము ప్రార్థన చేస్తాం. అది మా బాధ్యత. మీరు సుఖముగాను మాన్యముగాను బ్రతుకులాగన రాజుల కొరకును, అధికారుల కొరకును, ప్రజలందరి కొరకు ప్రార్థన చేయమని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి చిన్న శ్రమ రాగానే కృంగిపోతున్నావా? నీ బిడ్డలు ప్రయోజకులు కాలేదని దుఃఖపడుతున్నావా? వేదన చెందుతున్నావా? ప్రభు సన్నిధిలో అప్పగించు. ఈ రోజున శ్రమలు సహజం. మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, అందరూ నవ్వేశారు. ఏంటి అంటే, ఈ కరోనాతో మనం సహజీవనం చేయటమేనండి. సహజీవనం అంటే ఇంకా అది ఎలాగ వస్తుందో తెలీదు, ఎలాగ వెళ్ళిపోతుందో తెలీదు. అలాగని మనము చేతులు ముడుచుకుని కూర్చోవటం కాదు. ధైర్యముతో దాన్ని ఎదిరించగలిగిన మనోనిబ్రం కలిగిన వారే మీరు ఉండాలి అని చెప్పేసి అని అనౌన్స్ చేస్తే అనేక మంది నవ్వారు. ప్రతిపక్షాల వాళ్ళు అయితే ఆ కొన్ని వీడియోలు చేసి ఈ పారాసెటమాల్ అదేంటి పౌడర్ ఉంటుంది కదండి, బ్లీచింగ్ పౌడర్ చల్లితే తగ్గిపోద్దంటని ఎగతాళి చేశారు. అదే ఇప్పుడు గతి అయింది. ఎక్కడ రెడ్ జోన్ ఉన్న ఆ ప్రాంతం అంతా కూడా బ్లీచింగ్ పౌడరే. దేనికి మాట చెప్తున్నంటే, తప్పదు కొన్నిసార్లు లోబట్టమే. అలకి సముద్రంలో అలలు పై ఎగసి పడుతూ ఉంటాయి. దానిని మనం ఏమి చేయలేం. తల ఉంచుకుంటే మన మీద నుండి వెళ్ళిపోద్ది. అంతే ఈ జీవితం. అలాగని కృంగిపోకూడదు. శ్రమ కలిగిన ఎడల నీవు కృంగిపోవద్దని భక్తుడు జ్ఞాని అయిన సొలొమోను ఈ మాటలు మనకి తెలియచేస్తున్నాడు. ఈ రోజున ఏ స్థితిలో నువ్వు ఉన్నావో, ఏ పరిస్థితిలో నీవు ఉన్నావో నాకైతే తెలియదు, కానీ ప్రభువారు మాట్లాడుతున్న మాట, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడు వగుదువు, చేతకాని దాని వగుదువు. రెండో మాట నేను కలిపి చెప్పానండి. మగోళ్ళకైతే చేతకాని వాడివిరా అంటారు, ఆడవాళ్ళకైతే చేతకాని దానవు. శ్రమ దినాన దేవుణ్ణి విశ్వసించిన మనం, దేవుణ్ణి వెంబడిస్తున్న మనం, దేవుని కలిగిన ప్రజలమైన మనం ఏ విషయంలో కూడా కృంగిపోకూడదు. ఎర్ర సముద్రం ఎదురా శత్రు సైన్యం వెనకాల తరుముతూ ఉన్న మోషే ఏం చేయాలో తెలియక అయోమయ స్థితిలో కూర్చునుంటే, మోషే లే ముందుకు సాగిపో అన్నాడు. కానీ అయ్యో ఏంటయ్యా అనలా. నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు. బైబిల్ చరిత్ర చెప్తున్న మాటలు ఇవి. ఈ రోజున ఏ స్థితిలో నీవున్నా ప్రభువును స్తుతించగలిగితే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు, నీకు మేలు జరిగిద్ది. కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని ప్రియులరా, నీవు ప్రభువును కలిగి ఉంటే నువ్వు ఏ విషయంలో కూడా చింతించవు. ఆయన మహాత్యం ఎట్టిదో, మహదైశ్వర్యం ఎట్టిదో, బలాతిశయం ఎట్టిదో వాటిని జ్ఞాపకం చేసుకుంటే ప్రభువుని మనం విడిచిపెట్టలేమండి. కాబట్టి ఆఖరిగా నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. యెహోవా కొరకు ఎదురు చూడించే అనుభవం నీకుండాలి. ఎదురు చూడటం మొదలు పెడితే నూతనమైన బలముతో నింపబడతావు. పక్షిరాజు వలె పైకెగురుతావు. అలయక సొమ్మశిలక నడిచి వెళతావు. కాబట్టి అట్టివారిగా మీరుండాలని దైవజనుడిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. చాలు ఈ సమయంలో
అవసరతలు తెలియచేశారు. గంగాజలం గారు రాజమండ్రి ప్రాంతంలో ఉన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేస్తున్నారు. వారి కుమారుడు శేఖర్ గారు తెలియపరిచిన సమాచారం ఏంటంటే, ఇప్పుడు కొద్దిగా పర్వాలేదండి, మీ అందరి ప్రార్థనలు బట్టి ఆరోగ్యం ఇంప్రూవ్ అయింది, ఇంకా ఆ స్టెబిలిటీగా ఆరోగ్యం ఉండేలాగానే మీరు ప్రార్థన చేయండి. అలాగే సహోదరులు శ్యామ్ ప్రసాద్ గారి యొక్క మిస్సెస్ ఉషాంజలి గారు 4 దినాల నుంచి జ్వరంతో బాధపడుతున్నారని, జ్వరం అయితే తగ్గింది, నీరసంతో ఉన్నారని తెలియచేశారు. వారి కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే సహోదరి మాధురి గారు థ్రోట్ ఇన్ఫెక్షన్ వలన బాధపడుతున్నారు. అలాగే దూర ప్రాంతంలో ఉన్న రాజు గారు కూడా కొద్దిగా ఫీవర్తో బాధపడుతున్నారు. అయితే ఆ దేశంలో కరోనా ఎఫెక్ట్ ఏమీ లేదు. అయితే మామూలుగా సీజనల్ వైరల్ ఫీవర్స్ ఉంటాయి కదండి, ఆ ఫీవర్తో బాధపడుతున్నారు. వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. అనేక మంది దైవజనులు అనారోగ్యంతో ఉన్నారు. వారి కొరకు కూడా మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. సమయం ఉన్నప్పుడల్లా చేతులెత్తి ప్రార్థన చేయండి. సాధ్యమైతే మోకరించగలిగితే మరీ మంచిది, మోకరించి ప్రార్థన చేయండి. ప్రభు తప్పకుండా మన ప్రార్థనలకు జవాబునిస్తాడు. అలాగే మా సంఘంలో ఉన్న సహోదరి అక్కులమ్మ గారు మానసికంగా శారీరకంగా బలహీనరాలుగా ఉన్నారు. ఆ సహోదరి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఇంకా మానసికంగా ఉద్యమం పొందటానికి ప్రభు ఆమెను దర్శించలాగిన ప్రార్థన చేయండి. ఈ దినం పుట్టినరోజులు, వివాహ దినాలు జరుపుకుంటున్న వారందరికీ గ్రీన్ వ్యాలీ పక్షముగా, మా కుటుంబ పక్షముగా వారికి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం. సహోదరుడు జకర్య బాబు ఈరోజు జన్మదినం. వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఆ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. అనేక మంది ఇంటర్మీడియట్ అలాగే 10th క్లాస్ సిబిఎస్సి రిజల్ట్స్ వచ్చినాయి. వారు ఉత్తీర్ణులయ్యారని తెలియచేశారు. వారందరిని బట్టి కూడా దేవదేవుని స్తుతిస్తున్నాం. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఘనుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ దినమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, నీవు మాట్లాడిన మాటలను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అనేక సార్లు మానవులుగా మేము కృంగిపోతున్నాము నాయన. అయ్యా, జటిలమైన సమస్యలను బట్టి, అయ్యా మరి ఆర్థిక ఇబ్బందులను బట్టి, ఈ రకరకాలైన మానసిక ఒత్తిళ్లను బట్టి, శరీర బలహీనతలను బట్టి కృంగిపోతున్నాం. అయితే నీ లేఖనాల ద్వారా నీవు మాట్లాడి ఉన్న దేవుడవు, నీకు స్తోత్రాలు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాడి వాడవగదు అని నీ లేఖనాల ద్వారా ఆనాడు సొలొమోను ద్వారా వ్రాయించిన మాటలను మేము జ్ఞాపకం చేసుకుంటూ, నీ యందు విశ్వాసం ఉంచితే ధైర్యం పొందుతామన్న నీ లేఖనాలను బట్టి మీకు కృతజ్ఞతలు నాయన. ప్రభువా, మరొకసారి నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ నీ కృపకు అప్పగించుకుంటున్నాము నాయన. ఇదిగో చెప్పబడిన ప్రతి అంశము కొరకు నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాము నాయన. గంగాజలం గారి కొరకు ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. వారికి ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉషాంజలి శ్యామ్ గారి కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థిస్తున్నాం. మీరు వారికి ఇచ్చిన మంచి శక్తిని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు నాయన. ఇదిగో నాయన, మరొకసారి సహోదరి మాధురి గారిని బట్టి అయా ఆ థ్రోట్ ఇన్ఫెక్షన్ నుండి విడిపిస్తున్నారు, మీకు స్తోత్రాలు. నీ గాయపడిన హస్తం నీ కుమార్తె మీద ఉంచుతున్నారు, మీకు స్తోత్రాలు. ఇంకా నీ బలమైన ఆత్మ కార్యములు జరిగించండి అయా. ఆ దేశంలో ఉన్న ఘనా దేశంలో ఉన్న నాయన రాజు గారి కొరకు కూడా ప్రత్యేకంగా మేము ప్రార్థిస్తున్నాము నాయన. వారికి వచ్చిన ఆ ఫీవర్ నుండి కూడా విడిపించండి, ధైర్యాన్ని దయచేయండి, ప్రత్యేకమైన నీ కృప చేత నింపండి. దూర ప్రాంతంలో ఉంటున్నాడు నాయన, నీ ఆరోగ్యకరమైన రెక్కల క్రింద భద్రపరచమని మనం చేస్తున్నాం అయ్యా. నీ సహాయము అమూల్యమైనది, శ్రేష్టమైనది నాయన, నీకు స్తోత్రాలు. ఇక మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థిస్తున్నాం.
అలాగే సహోదరి అక్కులమ్మ గారి కొరకు శారీరక మానసిక బలహీనతల నుండి విడిపించి క్షేమాన్ని, నెమ్మదిని దయచేయండి, ఆరోగ్యాన్ని దయచేయండి. ప్రభా, ఈ దినం జన్మదినాలు జరుపుకొంచిన మా ప్రియులు జకర్యా కొరకు ప్రత్యేకంగా నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాము నాయన. దైవజనుల యొక్క కుమారుడు నాయన, కనికరించండి, కృప చూపించండి, నీ ప్రత్యేకమైన దీవెలతో నింపమని మనం చేస్తున్నాం. కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి, తను చేయించిన చేతి పనులు కూడా వర్ధలింపచేయమని మనం చేస్తున్నాం. ఈ దిన వివాహ దినాలు జరుపుకొంచిన మా ప్రియులందరినీ బట్టి మీకు కృతజ్ఞతలు ఆయన దీవెనకరముగా ఉంచండి. దయగల తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. అనేక మంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రత్యేకమే ప్రార్థిస్తున్నాం. తగిన సమయంలో హెచ్చించే దేవుడవు నీకు స్తోత్రాలు. తగిన సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన, వారిని తృప్తిపరచండి తండ్రి. మీరు మా ప్రార్థన ఆలకించినందుకై మీకు కృతజ్ఞతలు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరన్న నీ వాగ్దానమును బట్టి ఎవరైతే కృంగుదల్లో ఉన్నారో, ఎవరైతే నిరాశల్లో కొట్టుమిట్టాడుతున్నారో, ఎవరైతే కన్నీటి లోయలో ఉన్నారో, అయా కలహాల కాపురాల్లో ఉన్నారో నాయన, అటు వారిని నీ బలమైన చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. నీ ఆశ్చర్యమైన కార్యాలు మా ప్రియుల జీవితాల్లో మీరు జరిగించి మహిమ పొందమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఒక్కరికి ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు నీ ముందు తలవంచిన నీ బిడ్డలకును, లోకంలోని సకల పరిశుద్ధులకును, వాక్యము విని వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడిన ప్రతి హృదయమునకును సదాకాలము తోడేయండి, సర్వసత్యములోనికి నడిపించబడును గాక. ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లరా, చాలా వందనాలు. మరి ముఖ్యంగా కోవిడ్ హాస్పిటల్స్లో పనిచేస్తున్న డాక్టర్ల కొరకు, స్టాఫ్ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. రోగులు త్వరగా విడిపించబడి, క్వారంటైన్ సెంటర్స్ నుండి విడిపించబడి వారి వారి గృహాల్లో సంతోషంగా ఉండేలాగిన మీరు కూడా ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. రేపు ఇదే సమయానికి మీ ఎదుటికి వస్తాం. అప్పటి వరకు దైవ కృప మనందరికీ తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. Hey there! Is today your first time here? Or maybe your first time in a while? If so, maybe you're wondering exactly who we are and what this church is all about. Well, we'd like you to know that we're a group of ordinary people who are on an amazing journey together, following Christ. Our guide is the Bible because it's the divinely inspired Word of God, and it will never take us in the wrong direction. Along the way, we hope you'll see that we are welcoming and spiritually passionate, and that getting to know you is a big deal to us. We know that the road is rough sometimes, but we'll work really hard to bring you practical and relevant messages to equip and encourage you through life's ups and downs. We want you to know that we care about this community, and we believe that it's our job to make it a better place. So, no matter who you are or where you've been, we're glad you're here with us today, and we hope that you'll join us on our journey, following Christ and living out His plan for us. So, welcome to church.